సింహరాశి ఫలితాలు మనం చూస్తూ ఉంటాం. సింహరాశి అనగానే చాలా పవర్ఫుల్ అని మనకు గుర్తొచ్చేది కూడా ఏంటి, సింహరాశి అనగానే ఒక పొలిటికల్, అలాగే ఒక మంచి ఫైర్ ఉన్నటువంటి రాశి అని అనుకుంటూ ఉంటాం. ఎవరైనా చూడండి, నాది సింహరాశి అని చెప్పుకోవడానికి కూడా ఏదో ఇష్టం చూపిస్తూ ఉంటారు. అంతటి బలమైనటువంటి సింహరాశి. ఇందులో ఉండేటువంటి నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర, పాదం, సింహం. మఖ నక్షత్రంలో 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 4 పాదములు, ఉత్తర నక్షత్రం మొదటి పాదం. ఈ 9 పాదాలకు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ సింహరాశికి సంబంధించిన వారు అవుతారు. అయితే ఈ సంవత్సరం మాత్రం సింహరాశి వారికి సంవత్సరాంతం వరకు కొంత ఇబ్బందులు తప్పవు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. గతంతో పోలిస్తే ఇది మనం ఓవరాల్ గా గోచార ఫలితాలు మాట్లాడుతున్నాం కాబట్టి మనం సహజంగా వచ్చేటువంటి లక్షణాల గురించి మాట్లాడుతున్నాం. గతంతో పోలిస్తే గౌరవం తగ్గిందని, ఆరోగ్యం తగ్గిందని, మతిమరుపు పెరిగిందని, శారీరకంగా బలహీనంగా ఉన్నానని, ఇలా రకరకాలైనటువంటి స్థిరత్వం లేనటువంటి ఆలోచనలు సింహరాశి వారిని కుదిపివేస్తూ ఉంటాయి. మన దగ్గర పనిచేస్తూ ఉన్నటువంటి వారు అనుకోకుండా సెలవులు పెట్టడం, దాని ద్వారా పబ్లిక్ నుంచి రెస్పాన్స్ తగ్గడం, పబ్లిక్ లో కొంత అందుబాటులో ఉండటం లేదు అన్నటువంటి ఫీలింగ్ రావడం, అలాగే మన దగ్గర ఉన్నటువంటి వారిని మందలించడం వల్ల వారి కోపాన్ని తిరిగి మనకి వేరే రూపంలో చూపించడం, ఇలాంటివన్నీ సింహరాశి వారి ఈ సంవత్సరం. ఎందుకంటే గతంలో మీరు చాలా స్ట్రిక్ట్ గా ఉండడం బట్టి అవకాశం దొరకని వారందరికీ ఈ సంవత్సరం అవకాశం దొరుకుతుంది. కాబట్టి చిన్న చిన్న మాటలకి, చిన్న చిన్న విషయాలకి కూడా మన దగ్గర ఉన్న చిన్న చిన్న వ్యక్తులు కూడా హర్ట్ అయిపోయి వారందరూ కూడా మూకుమ్మడిగా వేరేసింది ఊరవుతుంది అన్నట్టుగా అందరూ కలిసి మనల్ని దోషిగా నిలబెట్టేటువంటి పరిస్థితిని ఈ సంవత్సరం సింహరాశి వారికి ఏర్పరుస్తారు. మానసికమైనటువంటి ఆందోళనలు, అధైర్యం, తెలియకుండా ఏదో ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో డెసిషన్స్ తీసుకోవడం, వీరేనా గతంలో ఇలా ప్రవర్తించింది, వీరేనా అప్పుడు అంత స్ట్రిక్ట్ గా ఉన్నటువంటి వీరు ఇప్పుడు చిన్న చిన్న విషయాలకు ఇలా భయపడుతున్నారా, ఇలా బెసుకుతున్నారా అన్నటువంటి సందేహాల్ని కల్పించేలాగా మన ప్రవర్తన, మన మనసులో ఆందోళనలు సమాజానికి మనల్ని బలహీనతలుగా చూపిస్తూ ఉన్నాయి. అదే కాకుండా మనం ఇచ్చిన చోట డబ్బు రాకపోవడం, మనకు రావాల్సినటువంటి డబ్బు ఆటంకాలు పడడం, ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటాయి. గౌరవాన్ని కోల్పోతున్నాము అన్నటువంటి ఒక ఇన్సెక్యూరిటీ భావన వల్ల గౌరవం కోసం మీరు చేసే ప్రయత్నం సమాజంలో ఎక్కడ ఉన్నామనే విషయాన్ని మర్చిపోయి ఆవేశపడటం వల్ల మరింత చులకన భావానికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా సింహరాశి వారికి కనబడుతూ ఉంది. అలాగే గురువు ఏ స్థానంలో ఉండబట్టి లగ్నంలో ఉన్నటువంటి కేతువు వల్ల కొందరికి, అంటే ఇది పూర్తిగా అందరి జాతకాలకి ఇలా వర్తిస్తుందని కాదు, ఎవరెవరికి వర్తిస్తుందో వారు ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్ని మాత్రం చెక్ చేయించుకోవాలి. రిపీటెడ్గా దెబ్బలు తగులుతూ ఉండడం, ఇప్పటికే గత 1-2 నెలల నుంచి రిపీటెడ్గా దెబ్బలు తగులుతూ ఉండడం, శరీరంలో తెలియనటువంటి ఇన్ఫెక్షన్స్, వాటి వల్ల ఆపరేషన్స్ చేయించుకోవాల్సిన పరిస్థితి రావడం, అలాగే గుండెకి సంబంధించి, కిడ్నీకి సంబంధించినటువంటి ఇబ్బందులు కనబడుతూ ఉండడం, అలాగే మీ ఇంట్లో మీ పెద్దలు లేదా మీ పిల్లలకు సంబంధించినటువంటి వారికి కొంత అనారోగ్య సమస్యలు, మాటిమాటికి ఆరోగ్యపరమైనటువంటి భంగాలు, చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనబడుతూ ఉండడం, తెలిసినటువంటి వారు లేదా బాగా ఆత్మీయులు అనుకున్నటువంటి వారు అనుకోకుండా సడన్ గా దూరం అవ్వటం, తద్వారా మనం ఆర్థిక ఇబ్బందుల్లో పడడం, మనకి రావాల్సినటువంటి ధనం అంతా కూడా ఏదో పలానా స్థలం అమ్మిస్తాము లేదా పలానా గృహం అమ్మిస్తాము అని చెప్పి అవతల వ్యక్తులు చెబుతూ ఉండడం, వాళ్ళు చెబుతారు కానీ ఆ స్థలం అమ్ముడుపోవడము, ఆ డబ్బు రావడము కూడా ఆలస్యం అయిపోతూ ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా నిర్ణయాల్లో ఒక దేవాలయానికి వెళ్దామనుకున్నా లేదా ఒక మంచి కార్యక్రమానికి వెళ్దామనుకున్నా కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి, కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్దాము అని అనుకున్నా కూడా తెలియకుండా రోజు మొత్తం గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి లక్షణాలు గనక మీకు కనబడుతూ ఉన్నాయి అంటే మీ జాతకంలో ఖచ్చితంగా మీరు ఒకసారి ఇండివిజువల్ జాతాన్ని పరిశీలించి దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ని, ఫలితాలని, ఎటువంటి దోష పరిహారాలని సూచించబడతాయో వాటిని పాటించడం వల్ల కొంత మనశ్శాంతిని పొందుతారు. అంతేకాదు స్త్రీలు కూడా వివాహానికి సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు స్త్రీలైనా పురుషులైనా ఇష్టం లేకపోయినప్పటికీ కూడా కుటుంబం కోసం వివాహాలు చేసుకోవాల్సిన పరిస్థితి రావడం, లేదా వివాహాలే వద్దు అన్నటువంటి నిశ్చయానికి వచ్చి కుటుంబంలో ఉన్నటువంటి వారిని కొంత ఆందోళనకు గురి చేయడం, అలాగే భార్యాభర్తల మధ్యలో అనుకోని సంఘటనలు, అనుకోకుండా ఏదో ఒక సిచ్యువేషన్ను చూసి దాన్ని అపార్థం చేసుకుని గొడవలు పడేటువంటి పరిస్థితికి వెళ్ళడం, అనుమానం పెనుభూతంలాగా మానసికమైనటువంటి ఆందోళన కలిగేలాగా మీ మధ్య దూరం ఏర్పడడం, ఇలా రకరకాలుగా మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో మనం అప్రమత్తంగా ఉండాలి అని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి సింహరాశికి సంబంధించినటువంటి వారు
పెద్దగా ఇబ్బంది లేదు అనుకున్నటువంటి వారు సాధారణ జీవితాన్ని గడపవచ్చు. కానీ ఇబ్బంది పడుతున్నాము, ఇప్పటికే మేము ఇబ్బందులు అనుభవిస్తున్నాము, లేదా మేము ఇట్లా చిన్న చిన్న దెబ్బలకు గురయ్యాము, లేదా ఇట్లా జరిగింది అనుకున్న వారు ఒకసారి మీ పర్సనల్ చాట్ని చెక్ చేయించుకొని తద్వారా భవిష్యత్తులో జరగబోయేటువంటి కారణాలు, ఎందుకంటే ఇప్పటికే ఒక నెల రోజుల క్రితం నుంచి అనుకోకుండా ఆపరేషన్ చేయాలని, లేదా ఇంకొకటని వ్యారికోస్ వీన్స్ కావచ్చు, లేదంటే రక్తానికి సంబంధించి కావచ్చు, కిడ్నీలకు సంబంధించి కావచ్చు, శరీరంలో నీరు చేరడం కావచ్చు, లేదా చర్మానికి లేదా శరీరం లోపల ఇన్ఫెక్షన్స్ కావచ్చు. ఇటువంటి విషయాల్లో ఇప్పటికీ ఆర్థికంగా ఒక పక్కన ఒత్తిడి నలుగుతూ ఉన్నప్పటికీ ఏదైనా సంపాదిద్దాము లేదా ఏదైనా పని చేద్దాము అని అనుకునే సమయంలో శరీరం కూడా సహకరించకపోవడం, అలాగే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వారికి ఉన్న అమాయకత్వంతో వారు కొంచెం విసిగించడం, ఇటువంటి రకరకాల లక్షణాల వల్ల విసుగు చెందేటువంటి పరిస్థితికి వస్తూ ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా గణపతిని ఆరాధించడం మంచిది, అట్లాగే శివుని ఆరాధించడం మంచిది, దేవాలయాన్ని దర్శించడము ఇటువంటివి చేయడం వల్ల కూడా కొంత ఉపశమనాన్ని పొందొచ్చు. అలాగే మన వాసవి జ్యోతిషాలయంలో చేయబోతున్నటువంటి లక్ష్మీ గణపతి హోమాల్లో మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. లేదా మీరు జాతకరీత్యా ఏదైనా ప్రాబ్లం ఉంది అని అనుకున్నప్పుడు మీరు కన్సల్ట్ చేసి ఆ గణపతికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైనా చేయడం వల్ల కూడా కొంత ఫలితాన్ని పొందుతూ ఉన్నారు. ఇది ఈ సంవత్సరం సింహరాశి వారు ఓవరాల్గా చెప్తే మీరు అప్రమత్తంగా ఉండడము, ముందుగా తెలుసుకొని కొన్ని వ్యవహారాలకు దూరంగా ఉండడము అనేటువంటిది మీకు మానసికమైనటువంటి ప్రశాంతతను ప్రసాదిస్తుంది.